ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్న వారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్స్లో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట ఇప్పుడు చర్చ కూడా మొదలైంది. అంతేకాదు, సెన్సార్ బోర్డు నిర్ణయంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గ్లోబల్ ఆడియన్స్కు భారతీయ సినిమాలు సులభంగా చేరుతాయని, భాష తెలియని వారు కూడా కథను అర్థం చేసుకోగలరని కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో నేపథ్య సంగీతం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నటీనటుల యాస విభిన్నంగా ఉన్నప్పుడు డైలాగులు అర్థం కావని, సబ్ టైటిల్స్తో ఆ సమస్య ఉండదని వారు చెబుతున్నారు. కాగా తెరపై అక్షరాలు రావడం వల్ల విజువల్ చూసేటప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుందని, ముఖ్యంగా మాస్ సినిమాల విషయంలో ఇది ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నిబంధనల వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు సబ్ టైటిల్స్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని మరికొందరు విమర్శిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే, కానీ మన చిత్రాలకు సబ్ టైటిల్స్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడేటప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.